సంవత్సరంలో ఒక సంవత్సరం ఆమె చేతి వంట నేను తిన్నాను. అయితే సంతోషంగా నన్ను భలే చూసుకునేది. మా బావ ప్రసాద్ బాబు కూడా చాలా సంతోషంగా చూసుకునేవారు. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు వచ్చినా సరే ఒక రక్త సంబంధికుల కంటే అధికంగా పలకరించేది నన్ను. అయితే ఎందుకంటే దేవుని బిడ్డ కదా, ఆ యొక్క ప్రేమను ఖచ్చితంగా చూపిస్తుంది. అంతేకాదు, ఆ మధ్యకాలంలో నేను ఏం చేసినంటే, కొంచెం ఇబ్బంది ఉంది, ఈ ప్రాంతంలో నేను ఖాళీగా ఉండి ఏం చేయాలి అని చెప్పి ఏం చేశానంటే, కొంచెం నా పరిస్థితిని బట్టి ఏదైనా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు నేనేం చేశానంటే, ఈ మధ్యకాలంలో ఒక 2 సంవత్సరాల క్రితము కూరగాయలు అమ్ముతున్నా. ఆ సందర్భంలో నా గురించి ప్రార్థన చేసేది. అంతేకాదు, నేను తీసుకొచ్చి ఇక్కడ బండి పెట్టేసాను అనుకో, ఆ బండి మొత్తం కూడా బట్టతో కప్పేసి చైన్ తాడు కట్టేసి అల్లుడు మేము చూసుకుంటాం నువ్వు అని చెప్పి, ఆ విధంగా అత్త ఎంతో ప్రేమతో నన్ను పలకరించేది, చూసేది. మరి ఆమె విశ్వాసాన్ని బట్టి కూడా నేను విశ్వాసాన్ని బట్టి చాలా సంతోషించేవాడిని. అంతేకాదు, మరి ఆమె అంత విశ్వాసంగా ఉంది, కానీ కుటుంబంలో ఎవరిని రక్షించుకోలేకపోయిన ఒక ఆలోచన నాకు కూడా ఉంది. అదే అన్నగారు, శేఖర్ అన్నగారు చెప్పినట్టుగా. మరి లాస్ట్కి ఎవరిని పట్టుకున్నారు? చిన్న కుమారుడిని దేవుడు పట్టుకున్నారు.